సిబిఎన్ సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ లార్డ్. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మీరు మాతో ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ నెలంతా మనం అడిక్షన్ అనే విషయం గురించి మాట్లాడుతూ వచ్చాం. ఇంకా అడిక్షన్స్ యొక్క వివిధ రకాల చిక్కుల గురించి డిస్కషన్స్ చేశాం. ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మా ఆశ ఏంటంటే మా ఈ కార్యక్రమం మీ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని మేము నమ్ముతున్నాం. ఇంకా మీరు మీ యొక్క డిస్ట్రాక్షన్స్ టువర్డ్స్ అడిక్షన్స్ని జయించాలని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మన దేశం యొక్క భవిష్యత్తు మన యువత, మన పిల్లలు అని. మనం ఎవరిపైనైతే మన పెట్టుబడి పెడతామో వారిపై మన కలలు ముడిపడి ఉంటాయి. మరియు ఈరోజు మనం ముఖ్యంగా గమనించబోతున్న విషయం ఏంటంటే మన యువత మధ్యలో మనం అడిక్షన్ గురించి అవగాహన ఎలా తీసుకొని రావాలో నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలుసు యవనస్తులు ఎంత వల్నరబుల్గా ఉంటారో మరియు వారు ఎంత బలహీనులు, తరచుగా అడిక్షన్స్ వైపు ఎలా ఆకర్షితులవుతారో మనం చూస్తూనే ఉంటాం. పియర్ ప్రెషర్ వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వారికి తెలియకుండానే వారు ఎన్నో అడిక్షన్స్లో పడిపోతూ ఉంటారు. అందుకే మనం యువతను సెన్సిటైజ్ చేయడం ఎంతో అవసరం. మనం వారికి అడిక్షన్స్ గురించి అవగాహన కల్పించాలి మరియు ఆ అడిక్షన్స్లోంచి వారిని వారు ఎలా బయట పెట్టుకోవాలో వారికి అవగాహన కూడా తెప్పించాలి, వివరించాలి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మేము మీకు స్టీఫెన్ అగస్టిన్ను పరిచయం చేయబోతున్నాం. స్కూల్లో చదువు పూర్తి చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఆయన కేరళకు వెళ్ళారు. ఒంటరితనం వల్ల ఆయన చెడు అలవాట్లకు బానిసయ్యాడు. దానిలో నుండి బయటపడడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆయనకు ఏ మార్గం కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన జీవితాన్ని ముగించుకోవాలని కూడా ఆలోచించాడు. టైర్డ్ అండ్ బ్రోకెన్ స్టీఫెన్ డిసైడెడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకున్నాడు. మరియు ప్రార్థన చేసిన తర్వాత ఆయన జీవితంలో ఏం జరిగిందో రండి ఆయన్నే అడిగి మనం తెలుసుకుందాం. స్టీఫెన్ ఫరీదాబాద్లోనే పుట్టాడు, అక్కడే పెరిగాడు. చిన్నప్పటి నుండే అతను తెలివైన సంగీత నిపుణుడు. నేను నా పనిని గురించి చాలా అయిష్టంగా ఉండేవాడిని. నేను ఒక గొప్ప సంగీత నిర్మాతని అవ్వాలనుకున్నాను. వయసు పెరుగుతున్న కొద్దీ స్టీఫెన్ కొద్దిగా సిగ్గుగా మరియు చాలా సైలెంట్గా ఉండేవాడు. దీనివల్ల అతను ఎప్పుడూ ఒంటరిగా మరియు అందరికీ దూరంగా ఉండేవాడు. నాకు ఎవరైనా తోడుంటే బాగుంటుందనే అనుకున్నాను. నా భయాన్ని అర్థం చేసుకుని నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఒక వ్యక్తి. స్టీఫెన్కి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆమెతో తన జీవితం గురించి మాట్లాడుతుండేవాడు. కానీ ఆ సంబంధం కొన్ని రోజులే. ఆమె కూడా అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది. నేను కొన్ని రోజులు డిప్రెషన్లో ఉన్నాను. నేను డాక్టర్ సలహా మేరకు యాంటీ డిప్రెషన్ మందులు వాడటం మొదలుపెట్టాను. ఆ డాక్టర్ నిజానికి నా మిత్రుడు. స్టీఫెన్ ఆ సమయంలో ఏదైతే అనుభవిస్తున్నాడో ఆ బాధ భరించలేనిది. దానివల్ల మద్యపానం లాంటి ఎన్నో వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ వ్యసనంలో పడిన కారణంగా నేను చాలా ఒంటరివాడిగా అయిపోయాను. నేను చేసేది తప్పని నాకెప్పుడూ అనిపించలేదు. నేను దానిలో మరింత మునిగిపోయాను. అతని జీవితం చీకటి నిండిన సుడిగుండంలో మునిగిపోయినప్పుడు అతనికి గుర్తొచ్చింది అతని తల్లిదండ్రులు అతన్ని ఎలా సంరక్షించారో అని. నేను నా జీవితం గురించి ఆలోచిస్తుండేవాడిని. నేను ఢిల్లీలో నా తల్లిదండ్రులతో ఉన్నప్పుడు నేను చేసిన ప్రార్థనల గురించి ఆలోచిస్తుండేవాడిని. నేను నా మార్గంలో స్పష్టంగా ఉన్నాను. మరది నాకు నా ప్రభువుకు మధ్య ఉన్న అనుబంధంపై చాలా ప్రభావం చూపింది. బైబిల్లో ఏం వ్రాయబడింది అంటే, మీ మార్గాలు నా మార్గాలు కాదు. మరియు నేను నా దారిని తయారు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అది నాకు ప్రభుతో ఉన్న సంబంధంపై ప్రభావం చూపిస్తుంది. అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే తన జీవితంలో ఒక కొత్తదనం కావాలని. సమయమైంది యేసుక్రీస్తు వద్దకు తిరిగి వెళ్ళటానికి. ఒక నెల నేను ప్రభు సన్నిధిలో కూర్చుని ఉన్నాను. ఎలాగంటే నేను కాసేపు అతని చేతుల్లో ఉండాలని. కాబట్టి ఆ నెలంతా మొత్తం నెల ఒక గదిలో ఉన్నాను. నేను ప్రభువుతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాను. నేను అతనితో ఒకరోజు మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ ప్రదేశం నా జీవితంలో భిన్నమైనది. ఎందుకంటే ఆ సమయంలో నేను ప్రభువు ముందు ప్రమాణం చేశాను. అదేంటంటే, దేవాది దేవుడా, ఈ జీవితం నీది, దీనిని తీసుకోండి. మీరు నా ద్వారా ఏదైనా చేయగలరు. బైబిల్లోని ఒక వచనం ఆ సమయంలో నాకు దొరికింది. అది నా కోసం భవిష్యవాణిలాగా ఉపయోగపడింది. అలా అలా అతను ప్రభు యొక్క వాక్యముల మీద ధ్యాస పెట్టాడు. అతని యొక్క అన్ని వ్యసనాలకు ముగింపు పలికాడు. నేను భౌతిక విషయాలతో నిమగ్నమై ఉన్నప్పుడు నన్ను నేను వృధా చేసుకున్నాను.
నేను ప్రభువుతో నా సంబంధాన్ని నాశనం చేసుకున్నాను. కానీ ఆయన నన్ను తన రక్తం ద్వారా పవిత్రపరిచారు. స్టీఫెన్ ఫైజన్ అనే ఒక సంస్థ ద్వారా ప్రభువుని సేవించటం మొదలుపెట్టాడు. और मैं जीऊंगा सिर्फ तेरे लिए, और मैं मरूंगा सिर्फ तेरे लिए, तू है मेरा पिता. ఫిఫ్త్ జన్ సంస్థ ప్రార్థనలను ప్రోత్సహించే వారి కోసం స్థాపించబడింది. దీని యొక్క మూల ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒంటరితనంతో బాధపడే ప్రతి వ్యక్తికి, నిరాశలో ఉన్న ప్రజలకు ప్రభువునందు ఆశ్రయం ఇవ్వడానికి, అందువలన శాంతిని పొందేందుకు. మరియు అది ఒక గొప్ప విజయం. మేము చూశాం మనుషులు ప్రభువుతో కలిసి జీవించటం. మేము చూశాం వారు దేవునితో ఉన్న సంబంధాన్ని తిరిగి పొందుకొనుట. ఈ ప్రేమ నుండి వారిని ఎవరూ విడదీయలేరు. నాకు తరచుగా ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎవరో నా ప్రార్థనని వింటున్నారని. That's a wonderful story. When Stephen came into God's presence, అతని జీవితం మార్పు చెందింది. అతను దేవుని సన్నిధిని విడిచిపెట్టి బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఒకవేళ మీరు యవనస్తులైతే ఈ సమయంలో మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నట్లయితే మేము కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ జీవితాల పట్ల దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంది. ఓడిపోవాలి అని అనుకోవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఫ్రెండ్స్, మరి మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం, చాలా పరికరాలు ఉన్నాయి. అవి మనకు వినడానికి సహాయం చేస్తాయి. ఉదాహరణకు హెడ్ ఫోన్స్ ఉన్నాయి, చాలా డిజైనర్ హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి, ఇయర్ పీసెస్ ఉన్నాయి, బ్లూటూత్ వైర్లెస్ హెడ్సెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి వినడానికి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. కానీ ఏది ఒప్పో ఏది తప్పో చెప్పేటువంటి పరికరం ఉందా? మరి ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, మార్కెట్లో అలాంటి గ్యాడ్జెట్స్ ఏవీ లేవు కదా అని. కానీ ఫ్రెండ్స్, నేను మీకు దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్తుందో చూద్దాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యవనస్తులుగా ఉన్న మీరు తరచుగా ఎన్నో కన్ఫ్యూజన్స్లో ఉంటారు. మీరు చేసేది తప్ప లేదా ఒప్ప, మీరు వెళ్ళే మార్గం సరైనదా కాదా అని ఎన్నో డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే మిత్రులారా, అటువంటి సమయాల్లో మీరు సందేహంలో ఉన్నప్పుడు లేదా గందరగోళంలో ఉన్నప్పుడు మీరు దేవుని సహాయం అడగవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతుంది, మనకి సరైన దారి చూపిస్తుంది. యేసుక్రీస్తు అన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వినును, అవి నన్ను వెంబడించును అని యేసుక్రీస్తు అన్నారు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో పట్టుదలతో ఉంటామో, మనం ఆయన స్వరాన్ని కనిపెట్టడం ప్రారంభిస్తామో అప్పుడు మన వినికిడి పెరుగుతుంది. మరి ఆపై మనం ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. అలాగే అడిక్షన్స్ నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. మనం మాత్రమే కాకుండా మన తోటి వారిని కూడా అడిక్షన్స్ నుంచి బయటపడడానికి సహాయం చేస్తాం. ఫ్రెండ్స్, మీకు ప్రార్థనా సహాయం కావాలనుకుంటే మా CBN ప్రేయర్ లైన్ నంబర్కి ప్రేయర్ రిక్వెస్ట్ సెండ్ చేయవచ్చు. మాకు కాల్ కూడా చేయవచ్చు. మా నంబర్ 9910401010. మీకు కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత మీరు అడిగిన క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ చెప్తాము, అలాగే మీకోసం ప్రార్థిస్తాము. ప్లీజ్ స్టే విత్ us. Hey Superbook fans, have you visited the Superbook store just yet? We have comic books for children, teaching resources in multiple languages, fun merchandise, and animated Bible stories just for you. What are you waiting for? Go visit cbnindia.org today and shop now. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి బ్రేక్లో మీరు చూసినట్టు స్టడీ మెటీరియల్ని మీరు కొనుక్కోవాలని ఆశపడినట్లయితే www.cbnindia.org/shopnowను సంప్రదించి అక్కడ మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్ని కొనుక్కోవచ్చు. మరి ఫ్రెండ్స్, మనందరి మనసుల్లో ఎన్నో సందేహాలు ఉండవచ్చు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని ఎన్నో ప్రశ్నలు మనందరికీ రావచ్చు. అందుకే మీకోసం ఒక వేదికని తయారు చేశాం. దాని పేరు కోయి షక్, ఏదైనా సందేహమా? ఇక్కడ మీరు మీ ప్రశ్నలు మాకు పంపవచ్చు. దేవుని వాక్యం ఆధారంగా మేము మీకు వాటి జవాబులు తెలియజేస్తాం.
మరి ఈరోజు అంకిత గారు వాట్సాప్ ద్వారా మనకి పంపిన మొదటి ప్రశ్నను చూద్దాం. గత 20 ఏళ్ళుగా నేను సొంత ఇల్లు కోసం ప్రయత్నిస్తున్నాను, కానీ అది జరగటం లేదు. నేను ఏమైనా నా విశ్వాసంలో లోపిస్తున్నానా? మరి అంకిత గారు, ముందుగా మీకు వందనాలు. మీ పరిస్థితిని మాతో షేర్ చేసుకొని మీ సందేహాన్ని మా ముందు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. మరి మీరు ఒక అంశంపై ప్రార్థించి దాన్ని పొందలేకపోతున్నారు అని అంటే దాని అర్థం మీ విశ్వాసంలో లోపం ఉంది అని కాదని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. కొన్ని విషయాలను దేవుడు చాలా ఆలస్యంగా ఇస్తారు, కొన్ని ఇవ్వరు. అది మనం చూస్తూ ఉంటాం. మనకి అబ్రహాం గురించి తెలిసిందే. ఆయన ఎంతో ధనవంతుడు, చాలా గొప్పవాడు. ఆయనకు దేవుడు గొప్ప ప్రవచనాలు మరియు వాగ్దానాలు చేశారు. అయినప్పటికీ ఆయనకి ఒక సొంత ఇల్లు లేదు. తన జీవితం అంతా గుడారాలలో నివసించేవాడు. ఇంకా బైబిల్ మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఆయన యొక్క నివాసం గుడారాలలో నివసించాడు అని, ఆయన బ్రతుకంతా గుడారాలలో గడిపాడు అని చెప్తుంది. అయితే మీరిప్పుడు గుడారాలలో ఉండమని నేను చెప్పట్లేదు, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని దీవెనలు చాలా ప్రత్యేకమైనవి. మీరు నిరాశపడవద్దు అంకిత గారు, ఎందుకంటే దేవుని దగ్గర మీ కొరకై చాలా అందమైనవి ఉండవచ్చు. విశ్వాసంతో ఉండండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. సరైన సమయంలో దేవుడు మీకు దాన్ని దయచేస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు విశ్వసించేలా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అందుకే మీరు సురక్షితంగా ఉండండి. అవును, మనం ఖచ్చితంగా దేవుని వాక్యంలో చదువుతాం, హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఆయన కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సరైన సమయంలో దేవుడు మనకి అవసరమైనవి దయచేస్తారు. రండి మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ మెసేజ్ మనకి అమిత్ గారు వాట్సాప్ ద్వారా పంపించారు. ఈయన పంపించిన ప్రశ్న ఏంటంటే, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, తను కాదని వెళ్ళిపోవడం వల్ల నేను చాలా బాధపడ్డాను. నేను ఏం చేయాలి? నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అమిత్ గారు, మేము అర్థం చేసుకోగలం మీరు ఎంతగా గాయపడ్డారు అని. మరి సంబంధాలను మర్చిపోవడం అంత సులువైన విషయం కాదు. సంబంధాలు ఏవో పాత బట్టలు లాంటివి కాదు, చిన్నగా అయిపోయిన వెంటనే వాటిని తీసి పడేయడానికి. మేము అర్థం చేసుకోగలం. యూ మస్ట్ బీ ఇన్ అ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ రైట్ నౌ. మేము మిమ్మల్ని ప్రోత్సహించాలి అని అనుకుంటున్నాం. మీరు మాకు మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేయండి. మా నంబర్ 9910401010. మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. మీరు ఈ బంధం నుంచి ఎలా బయటపడాలో కొన్ని సలహాలు కూడా ఇస్తాం. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. అమిత్ గారు, కోల్పోయిన అన్నిటినీ మర్చిపోయి ముందుకు సాగాలి. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. దేవుడు మీకై దాచి ఉంచిన అద్భుతమైన అన్నిటి కొరకు వేచి ఉండండి. ఖచ్చితంగా మీరు మాకు కాల్ చేయండి. మేము మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం, ఇంకా మీతో మాట్లాడతాం కూడా. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారా? ఇలాంటి సందేహాలు మీకు కలిగినప్పుడు మీరు మాతో షేర్ చేసుకోండి. మీ ప్రశ్నలను మాకు పంపండి. దేవుని ఆత్మ సహాయంతో, దేవుని వాక్యం ఆధారంగా మీ ప్రశ్నలకు మేము జవాబునిస్తాం. మీ ప్రశ్నలు మాకు ఇప్పుడే మా నంబర్కు పంపండి. మా నంబర్ 9910401010. తప్పకుండా వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్, మన అన్ని ప్రశ్నలకు మరియు అన్ని సమస్యలకు జవాబులు యేసుక్రీస్తు దగ్గర ఉన్నవి. మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయన దగ్గర మాత్రమే ఉంది. రండి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం మరియు ప్రభుని వేడుకుందాం. తద్వారా మనం సరైన మార్గం ఎంచుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మరి ముఖ్యంగా యువత కోసం కూడా కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, మరి ఈ సమయంలో సిస్టర్ అంకిత గారి కోసం అలాగే బ్రదర్ అమిత్ గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ మనసుల్లో ఉన్న సందేహాలని తీసివేసి వాళ్ళకి సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఈ నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరిలో ఎంతమందిలో అయితే సందేహాలు, జవాబు లేని ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికీ తండ్రి మీరు వాటికి జవాబును దయచేసి వారితో మాట్లాడమని వేడుకుంటున్నాం. వారికి నెమ్మదిని, వారి ప్రాణానికి సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి, ఏ దిక్కు లేని వారికి మీరే దిక్కు గనక తండ్రి, మరి మా సందేహాలని మీ ముందు పెడుతున్నాం తండ్రి. మా అందరికీ మీరు జవాబును దయచేసి సమాధానాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు శక్తిగల నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోండి, దేవుని పిలుపు మరియు ప్రణాళిక మన పట్ల ప్రత్యేకమైనది కాబట్టి మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆయనతో మనం నడవాలి.
ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మరి ఇవాల్టి మన దేవుని వాక్యం మనతో ఏం చెప్పబోతుందో తెలుసుకుందాం రండి. ఎంత మనోహరమైన వచనం కదా ఫ్రెండ్స్. దేవుని వాక్యం మనతో వాగ్దానం చేస్తుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభు సిలువలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని తెలుసుకున్నారో మరియు యేసుక్రీస్తు యొక్క ప్రేమను అనుభవించారో వారు పూర్తిగా స్వాతంత్రులుగా అయ్యారు. వారు పాపంలో జీవించాల్సిన అవసరం ఇక లేదు. స్వేచ్ఛగా జీవించవచ్చు. మీరు ప్రభు యొక్క ఆనందంలో కలిసి ఉండవచ్చు. ఫ్రెండ్స్, మరి మన నిరీక్షణ కార్యక్రమంలో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళే ముందు పలు విధాల అడిక్షన్స్కి గురై వాటిలోంచి విజయవంతంగా బయటికి వచ్చి ఎలా జీవిస్తున్నారో కొంతమందిని కలుసుకొని తెలుసుకుందాం. నేను నా రాక్ అండ్ రోల్ జీవితాన్ని బాగా ఆనందించాను. ఆ తర్వాత మద్యముతో ప్రేమలో పడ్డాను. నాకు 16 సంవత్సరాలప్పుడు నేను బర్త్డే పార్టీ ఇచ్చాను ఓ క్లబ్లో. అక్కడ నాకు ఓ స్నేహితుడు మొదటిసారిగా డ్రింక్ ఆఫర్ చేశాడు. అంతకు ముందు ఎప్పుడూ నేను డ్రింక్ తాగలేదు. ఇక కాలేజ్ స్టార్ట్ అవుతుండగా నేను చెడు స్నేహంలో పడ్డాను. దాని కారణంగా మరి నేను వ్యసనంలో పడ్డాను. ఒకరోజు మార్కెట్లో ఒక కొత్త మొబైల్ గేమ్ వచ్చింది. స్నేహితులు దాని గురించి చాలా ఆసక్తికరంగా గొప్పగా ప్రశంసించారు. అప్పుడు నాకు కూడా అనిపించింది ఆ గేమ్ని డౌన్లోడ్ చేసుకుని ఆడాలని. నా హృదయంలో నాకు తెలుసు నేను ఇదంతా చేయకూడదని, కానీ నేను దాన్ని వదలలేకపోయాను. ఆ ఒక్క సిప్ అది ఎప్పుడు వ్యసనంగా మారిపోయిందో నాకు కూడా తెలియదు. మంచి మరియు చెడుల మధ్య ఎప్పుడు నాకు ఒక స్ట్రగుల్ ఉండేది. అయినా సరే నేను తప్పులు చేస్తుండేవాడిని. నేను ఒక రోజులో 9 to 10 అవర్స్ ఇదే గేమ్ ఆడుతూ ఉండేవాడిని. ఇంకా నాకేమీ పని కూడా ఉండేది కాదు. నేను ఈ ఊబులో కూరుకుపోయాను. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో పడ్డాను. నేను ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాను. ఒంటరిగా జీవిస్తూనే నేను డిప్రెషన్లోకి ఈ వెళ్ళాను. గేమ్ వల్ల నేను నా బిజినెస్ లో చాలా నష్టపోయాను. దీనివల్ల నేను చాలా ఇరిటేటెడ్, ఇంకా కోపం కూడా రావడం మొదలైంది. అలాగే నా కోపాన్ని స్నేహితుల మీద మరియు నా సోదరుడి పైన చూపించేవాడిని. ఒకరోజు నేను దేవునితో ఇలా చెప్పాను, దేవుడా, నా స్వరాన్ని నాకు అన్నిటినీ మీకు సమర్పిస్తున్నాను. అప్పుడు నాకు నా హృదయంలో ఒక పాట గుర్తుకొచ్చింది. హీ ఈజ్ లార్డ్, హీ ఈజ్ లార్డ్, హీ హాజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ హీ ఈజ్ లార్డ్. మరుసటి రోజు నుండి నా మనసులో నాకు మత్తు పదార్థాలను ముట్టుకోవాలని కూడా అనిపించలేదు. నాకు డ్రాయర్లో ఓ బుక్ కనిపించింది. దానిపైన రాసింది ద న్యూ టెస్టిమేట్. నా మనసులో ఏమైందో నాకు తెలియదు. ఇది చదవాలి అనుకున్నాను. నేను గ్రహించింది ఏంటంటే నేను ప్రార్థన చెయ్యాలి. కాబట్టి నేను ఒకటే చెప్పాను, ప్రభు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ మీరుంటే ఐ నీడ్ యూ. నాకు ఎలా అనిపించిందంటే నా పక్కన ఎవరో వచ్చి నిలుచున్నట్టు నాకు అనిపించింది. అలా నా దగ్గరికి వచ్చి అన్నారు, నువ్వు ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు, బట్ సీ నౌ యూ హ్యావ్ కేమ్ అగైన్. మళ్ళీ నా దగ్గరికి వచ్చినావు. దేవుడు మా అమ్మగారి ప్రార్థనలు విన్నారు, మా నాన్నగారి ప్రార్థనలు విన్నారు. దేవుడు వారి కన్నీరు వ్యర్థము కానివ్వలే. కానీ ఒకసారి ఇలా అయ్యింది. దేవుడు నాతో ఒక కూడికలో నాతో మాట్లాడాడు. ఒక దేవుని సేవకుడు దేవుని వాక్యంను చెబుతున్నాడు. అప్పుడు నేను ఆ వాక్యం విని తెలియకుండానే నేను మోకాళ్ళ మీదుండి నేను దేవుని ముందు తీవ్రంగా ఏడ్చాను. నేను చేతులెత్తి మోకాలుండి తల వంచి పశ్చాత్తాపపడి నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను. ఒకరోజు పాస్టర్ గారు చర్చిలో బోధిస్తూ ఉన్నారు మరియు ఆయన చెప్తూ వచ్చారు, మన సమయం చాలా విలువైనది, ఆ సమయాన్ని దేవుని కొరకు యూజ్ చేయాలి అని. అప్పుడు నాకు రియలైజ్ అయింది ఈ గేమ్ యొక్క అడిక్షన్ కోసం నేను ఎంత సమయం వేస్ట్ చేశానో అని, మరియు నా జీవితంలో జరిగిన అన్ని నష్టాలకు కారణం నేనే అని గ్రహించాను. కాబట్టి ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను.
దేవుడు నాకు సహాయం చేశాడు. ఆయన కొరకు కొత్త పాటలు రాయగలను, కంపోజ్ చేయగలను, రికార్డ్ చేయగలను. చాలా మందికి ఆశీర్వకరంగా దేవుడు నన్ను ఉంచాడు. ఆయన ఎప్పుడూ చూస్తుంటారు తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం. ఆ గొర్రెపిల్ల దొరికితే ఆయన చాలా సంతోషిస్తారు. మేం కూడా అలా తప్పిపోయిన గొర్రెపిల్లలమే. చూసారా ఫ్రెండ్స్, మన దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారో. ఇలా మనం చూసినట్లు ఎంతోమంది అడిక్షన్స్కి లోనయ్యారు. కానీ ప్రభువు తన ప్రేమ చేత, తన వాక్యం యొక్క శక్తి ద్వారా, తన దయతో, తన ప్రజల ద్వారా వాళ్ళకిప్పుడు సహాయం చేసి వాళ్ళని అడిక్షన్స్ నుండి బయటకు తీసుకొని వచ్చారు. ఈరోజు ఇదే మీ జీవితంలో కూడా నిజం కావచ్చు. ఎందుకంటే ఇదే దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా కార్యం చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్ తర్వాత మన CBN వారి డి అడిక్షన్ ప్రోగ్రాం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి ఇవాళ మనం ఎలాగైతే అడిక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నామో, మరి CBN వారు కూడా డి అడిక్షన్ రంగంలో సీరియస్గా ఎన్నో డి అడిక్షన్ వర్క్షాప్స్ని కూడా నిర్వహిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఈ వర్క్షాప్లో పాల్గొనాలి అనుకుంటే, లేదా మరెన్నో వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా వెబ్సైట్ www.cbnindia.orgని సంప్రదించండి. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఢిల్లీలోని మంగోల్పురి ఏరియాకి తీసుకెళ్తున్నాం. అక్కడ వారు డి అడిక్షన్ వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. రండి, వాటిలోని కొన్ని గ్లింప్సెస్ని చూద్దాం. యువతరంలో మార్పు, ఇన్నోవేషన్, అపారమైన శక్తి మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కానీ అడిక్షన్ ఈ అవకాశాలన్నిటినీ పోగొడుతుంది. అప్పుడు నేను దాన్ని తిన్నాను. నేను అప్పుడు ఇమాజిన్ చేశాను దాన్ని, ఒక ఫ్లేవర్ ఏదైతే ఉందో దాని వాసన ఏదో ఒక అట్రాక్షన్ అనిపించింది. కొన్నిటి కోసం మనం ఆరాటపడతాము, అది కావాలంటే కావాలి అంతే. సమాజంలో యువత మధ్య ఎడిక్షన్కి వ్యతిరేకంగా ఒక చేంజ్ ఏజెంట్ రూపంలో తయారవ్వడం కోసం CBN ఫౌండేషన్ వారు కమ్యూనిటీ యొక్క యూత్స్ కోసం డి అడిక్షన్ వర్క్షాప్ని నిర్వహించారు. ఈరోజు మేము మంగళపూర్కి వచ్చాము. ఇక్కడ యూత్తో ఉన్నాం. కేవలం వారికి అవేర్నెస్సే కాకుండా మేము వారిని ప్రిపేర్ చేస్తున్నాము. వాళ్ళు వెళ్ళి వాళ్ళ సమీపంలో ఉన్న ప్రజలకు కూడా వారు చెప్పాలని మరియు వారిని కూడా రక్షించాలని. బయటపడితే కానీ మనం సురక్షితంగా ఉండము. మనం జీవితంలో సురక్షితంగా లేనప్పుడు ఇతరులను సురక్షితంగా ఉంచుదామని చెప్పి ఏం ప్రయోజనం? ఈ ఇంటరాక్టివ్ వర్క్షాప్లో మేము యూత్ని వారి గురించి డిఫైన్ చేయమని, ఇంకా ఎడిక్షన్స్ పై అవగాహన కల్పించాము. నేను యువకుల ముందు యువ అనే పదాన్ని పరిచయం చేశాను. దాన్ని రివర్స్లో ఆలోచించమని చెప్పాను. ఎవరైతే యువ ఉంటారో వారు గాలి లాంటి వారు. ఆ గాలి తీవ్రమైతే దానిని నియంత్రించలేము, అప్పుడు అది తుఫాన్గా మారుతుంది. నేను రెండవ మాటని వారి మధ్యలో పెట్టాను, అది గర్వం. ఎందుకంటే మాదక ద్రవ్యాలు తీసుకోవడం యువత మధ్యలో గర్వంగా పరిగణిస్తాము. మరియు తరచుగా యువకులు పీర్ ప్రెషర్లో పడి మాదక ద్రవ్యాలను గర్వంగా తీసుకుంటున్నారు. యువకులకు అడిక్షన్ లాంటి సీరియస్ టాపిక్స్ తీసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చూపించాము. ఈ రోజు వాళ్ళకి ఒక వీడియో చూపించాము. తద్వారా వారు మత్తు పదార్థాల విషయంలో వారిని వారు ఎలా అవగాహన చేసుకోగలరో చూసాం. నేను ఫిల్మ్లో చూశాను, ఒక మనిషి చాలా మత్తులో ఉన్నాడు. ఇంకో మనిషిని చూశాడు, అతని తలపైన ఇటుకతో గట్టిగా కొట్టాడు. అవేర్నెస్తో పాటు ఈ వర్క్షాప్లో కమ్యూనిటీ యొక్క యూత్ని తమ టాలెంట్స్ చూపించడానికి కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాము. నేను ఈరోజు ఒక తాగుబోతులాగా నటించాను. ఆ తాగుబోతులు తాగిన తర్వాత అక్కడ ఇక్కడ దొరుకుతూ ఉంటారు. నేను టొబాకో తినే వ్యక్తిలాగా నటించాను. మీ లైఫ్ కెరియర్ అన్నీ పూర్తిగా నాశనం చేసి. నేను ఈరోజు ఒక ప్రోగ్రాంలో యాక్ట్ చేశాను. దాన్ని స్మోకింగ్ అంటారు. ఈరోజు బాయ్స్ ఏదైతే నటించారో అది చాలా బాగా అనిపించింది. అలా చేసే వ్యక్తులు ఎలా ఉంటారో చూసాం. ఒకవేళ మీరు అడిక్షన్లో ఉంటే ప్యాషన్గా భావిస్తున్నారా?
కానీ మీరు ఒక కెరీర్ను అభిరుచిగా భావించాలి. సమాజంలో యువకులను గొప్ప శక్తివంతులుగా మార్చాలనుకుంటే ఎడిక్షన్కి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మా సిబిఎన్ ఫౌండేషన్తో సహకరించండి. సిబిఎన్ ఫౌండేషన్ చేసే ఈ పని చాలా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యవనుల మధ్యలో కూడా సేవ చేస్తున్నారు. మనకి తెలుసు దాట్ మన యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆఫెన్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అడిక్షన్స్. అందుకే యవనస్తులను సెన్సిటైజ్ చేయడం మరియు మేల్కొల్పడం చాలా అవసరం. అలాగే వారికి అడిక్షన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ని కూడా తెలపడానికే సిబిఎన్ వారు ఈ వర్క్షాప్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈ సేవలో పాల్గొనాలి అని అనుకుంటే ఏమాత్రం సమయం వృధా చేయకుండా వెంటనే మా యొక్క వెబ్సైట్ను సంప్రదించండి. మా అడ్రస్ www.cbnf.org. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళతో కలిసి పనిచేయవచ్చు. మరియు దీనితో పాటు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్ ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము ఆశిస్తున్నాం. దేవునికి చేరువగా ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉండాలని మీకోసం మేము ప్రార్థిస్తూనే ఉంటాం. మరియు బెస్ట్ విషెస్ టు యూ టు లివ్ అ లైఫ్ దట్ గ్లోరిఫైస్ గాడ్. తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వెళ్ళే ముందు ఒక చక్కటి పాటను వీక్షించి ఆనందించండి. అబ్రహాము దేవుడవు నీవే యేసయ్యా, దేవకుమారుడవు నీవే మెస్సయ్యా, దావన పావన భావా నిరంతరా, సింతదిచ్చి శాంతినిచ్చు ప్రేమ పావనుడా. నీవే మాకు తోడుగా, నీవే మాకు నీడగా, మాతో నుండగా భయమేలా. నీవే మాకు తోడుగా, నీవే మాకు నీడగా, మాతో ఉండగా భయమేలా.